హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో వర్క్స్ పార్ట్ 2 వీడియో ఇది. పురాణి హైవేలి ఇప్పటిదాకా మనం ప్రీవియస్ వీడియోలో ఈ బిల్డింగ్ చూసాం కదా, దీనికి కంటిన్యూ పార్ట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ ప్రీవియస్ మంత్లో డిమాలిషన్ చేసిండే. ఆల్రెడీ షాప్ ఉండే ఇక్కడ, ఇటు ఆ షాప్స్ కనిపిస్తున్నాయి. కార్నర్ షాప్ ఒకటే డిమాలిష్ చేసిండే. ప్రీవియస్ 2 షాప్లు ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి ఈ మంత్లో. ఓన్లీ లెఫ్ట్ సైడ్ షాప్ కనిపిస్తుంది, ఆ షాప్ షిఫ్ట్ అయ్యేది. ఆ ఒక్క షాపే డిమాలిష్ చేశారు ప్రీవియస్లో. ఇవి 2 షాపులు కూడా చూడొచ్చు, దాని పక్కన షాప్లో కూడా వెకేట్ చేశారు రీసెంట్గా. ఇది వచ్చేసి ప్రీవియస్ మంత్ డిమాలిష్ చేశారు ఆల్రెడీ ఈ పార్ట్ కూడా. ఇక్కడ పాత షాప్ ఉంది చూడొచ్చు, 21 to 20 feet 8 inch ఆ రేంజ్లో డిమాలిషన్ ఉంది. ఇది వెయిటింగ్లో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదైతే షాప్స్ కనిపిస్తున్నాయో అవన్నీ డిమాలిష్ చేస్తారు తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి హెచ్ఈహెచ్ ద మ్యూజియం దగ్గర ఉన్నాం. హెచ్ఈహెచ్ ద నిజాం మ్యూజియం దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ కూడా చూడొచ్చు, అక్కడ గోడ పైన 11 feet 10 inches అని చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసి స్కూల్ కాలేజ్ కాంపౌండ్ వాల్, దాన్ని కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఓ పాత కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా డిమాలిష్ చేస్తారు. ఆ పాత వైట్ కలర్ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది, డిమాలిష్ చేశారు. కొత్తగా చూడవచ్చు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాంపౌండ్ వాల్. ఇక్కడ ప్రీవియస్ మంత్స్లలో డిమాలిష్ చేశారు అప్పట్లో. ఈ పార్ట్ వచ్చేసి ఈచిన్ స్కూల్ ఎదురుగా అప్పట్లో డిమాలిషన్ చేశారు. చూడవచ్చు, కంటిన్యూస్గా బిల్డింగ్స్ డిమాలిషన్ చేశారు అప్పట్లో. ఇంతకుముందుకు మనము కాంపౌండ్ వాల్ చూసాం కదా, ఆ బస్ స్టాండ్ ఎదురు అవతలనే వెనకాల ఇది వచ్చేసి ఈచిన్ స్కూల్ కాంపౌండ్ వాల్ని కూడా డిమాలిషన్ చేశారు. చూడవచ్చు, అక్కడ లోపల కొత్త కన్స్ట్రక్ట్ చేశారు కాంపౌండ్ వాల్ ఒకటి. అయితే ఈ స్కూల్కి సంబంధించిన కొంచెం బిల్డింగ్ పార్ట్ కూడా డెమాలిషన్ చేస్తున్నారు. ఆ చెట్టు వెనకాల చూద్దాం ఒకసారి. ఇటు చూడొచ్చు, ఆ ఈసిన్ ప్రిన్సెస్ స్కూల్కి సంబంధించిన డెమాలిషన్ వర్క్ లోపల. ఈ బిల్డింగ్ వచ్చేసి ప్రిన్సెస్ ఈసిన్ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ ఇది. చూడొచ్చు, ఇప్పటికే ఇంతమంది చూపించాను కదా ఆ చెట్టు వెనకాల ఉన్నదని, ఇదే అది. ఇక్కడ ఇదే లైన్లో చూడొచ్చు, అక్కడ లేటెస్ట్ డిమాలిషన్ జరిగింది. ఆ మూలన ఆల్రెడీ ఓ బిల్డింగ్ డిమాలిషన్ ఇచ్చాడు, కార్నర్ బిల్డింగ్. దాని పక్కన ఇంకో బిల్డింగ్ డిమాలిషన్ ఇచ్చారు, షాప్ షిఫ్టెడ్ అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లేటెస్ట్ డిమాలిషన్. ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేస్తారు, డిమాలిష్ చేశారు ఈ బిల్డింగ్ కూడా. ఇది వచ్చేసి ప్రిన్సెస్ ఈసిన్ స్కూల్ పక్కన ఉన్న బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ వెనకనే ఉంటుంది ప్రిన్సెస్ ఈసిన్ స్కూల్. ఇప్పుడు ప్రజెంట్ డిమాలిషన్ చేస్తుంది మనం చూసింది. ఇటు వచ్చేసి లేటెస్ట్ డిమాలిషన్ ఇది, షాప్ షిఫ్టెడ్ అని కనిపిస్తుంది, లేటెస్ట్ డిమాలిషన్. ఈ బిల్డింగ్లన్నీ ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. ఇది వచ్చేసి 34-35 రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ కార్నర్ బిల్డింగ్ చూసుకుంటే 33 లోపల వరకు వెళ్ళాలి. అక్కడ చూడవచ్చు లేటెస్ట్ డిమాలిషన్ చూడవచ్చు దాని పక్కన. ఇప్పుడు చూసింది ఇదే, మనం కార్నర్కి అని చూసింది. ఇది వచ్చేసి అరౌండ్ 33 feet వరకు ఉంది. ఈ పక్క బిల్డింగ్ వచ్చేసి 33 feet, ఈ పక్క బిల్డింగ్ వచ్చేసి 30 feet 8 inches ఉంది. లేటెస్ట్ డిమాలిషన్ ఇది. ఇప్పటిదాకా చూసిన డిమాలిషన్ ఏకే ఏజెన్సీస్ అని కనిపిస్తుంది కదా దాని పక్కనది. ఇక్కడ ఈ లైన్లో కొంచెం ముందుకు వస్తే అక్కడ షాప్ షిఫ్టెడ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ కూడా కొంచెం డిమాలిషన్ జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ పక్క కొంచెం షాప్ ఉంది, ఒక షాప్ ఉంది వెయిటింగ్లో. ట్రాన్స్ఫార్మర్ వెనకాల చూసిన షాప్ ఇది. దాని పక్కన కంటిన్యూస్గా డెమాలిషన్ వర్క్ జరిగింది. అరౌండ్ 2 to 3 బిల్డింగ్స్. ఎవడో చిన్న దర్గా ఉంది అక్కడ, ఆ దర్గా ప్లేస్ వదిలేసి మిగతా డెమాలిష్ చేశారు. ఇది కొత్త డెమాలిషన్ చేసిన పార్ట్ ఇది. ఇప్పటిదాకా మనం చూసాం కదా, అది అతను కూర్చున్నాడుగా, అక్కడికి ఎంచి కంటిన్యూస్గా డెమాలిషన్ చేశారు.
ఆ కార్నర్ కనిపిస్తుంది అక్కడ వరకు. ఇది వచ్చేసి మిరియాలం మండి రోడ్. ఇది మిరియాలం మండి రోడ్ 13 feet 5 inches ఉంది నా దిక్కు రోడ్ వైండింగ్ ఇంకా చేసేది. ఇది వచ్చేసి మిరియాలం మండి రోడ్. ఇది ప్రీవియస్ మంత్లో చూసిన ఓల్డ్ డెమాలిషన్. ఇది వచ్చేసి మిరియాలం మండి రోడ్. ఇది ఏవైతే పిల్లర్స్ కనిపిస్తున్నాయో ప్రీవియస్ మంత్స్ ఇక్కడ మొత్తం డెబ్రీస్ ఉండి దానిపైన జేసీబీ ఉండే. ఇక్కడ దీన్ని ఎదురుగా చూసుకుంటే లేటెస్ట్ డెమాలిషన్. ఇది ఈ పక్కనది ఏవైతే బోర్డ్స్ కనిపిస్తున్నాయో అది లేటెస్ట్ డెమాలిషన్. దాని ఎదురుగా ఉన్నది పాతది. అది ఫస్ట్ 3 షట్టర్స్ కనిపిస్తున్నాయి రైట్ సైడ్లో, అవి వచ్చేసి పాత డెమాలిషన్. లెఫ్ట్ సైడ్లో 2 షట్టర్లు కనిపిస్తున్నాయి, చిన్నది ఒకటి పెద్దది. అది వచ్చేసి లేటెస్ట్ డెమాలిషన్. ఇది వచ్చేసి లేటెస్ట్ డెమాలిషన్. ఇప్పుడు మనం అక్కడ మసీద్ కనిపిస్తుంది కదా, ఆ కార్నర్లో దూరం కనిపిస్తుంది మసీద్. అది ఈటీ బార్ మసీద్ అంటారు దాన్ని. ఇప్పటిదాకా మనం దగ్గరికి ఏం చేసాం కదా కన్స్ట్రక్ట్ డెమాలిషన్ పార్ట్. ఆ షాప్ కార్నర్ షాప్ అది. ఈ బిల్డింగ్స్ కంటిన్యూస్గా 3 బిల్డింగ్స్ ఉన్నాయి, 4 బిల్డింగ్స్ ఉండే. ఓ బిల్డింగ్ ఆల్రెడీ ప్రీవియస్ ముందు మంత్లోనే డిమాలిషన్ చేశారు, 2 months కింద. ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీడ్ చౌక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగా. ఇప్పటికే చూసాం కదా అదే లైన్లో కంటిన్యూస్ డెమాలిషన్. ఇది ఓ బిల్డింగ్ వదిలేసి ఈ మీడ్ చౌక్ పోలీస్ స్టేషన్ పక్కన కూడా చూడొచ్చు డెమాలిషన్ వర్క్. ఇంకా అదే లైన్లో ఒక ఇల్లు వదిలేసి ఇంకో డెమాలిషన్ వర్క్ చూడొచ్చు, లేటెస్ట్ డెమాలిషన్. అది ముందరికి వెళ్తే కంటిన్యూస్గా డెమాలిషన్ వర్క్ చూడొచ్చు అక్కడ. ఇటు దారుషిఫా అది నుండి మిడ్ చౌక్ వచ్చే రోడ్లో ఈ బిల్డింగ్ చూడొచ్చు. ఈ బిల్డింగ్ డిమాలిషన్ ఉంది. ఇక్కడ చూసాం కదా అదే బిల్డింగ్ మనం చూసింది, అది ఆపోజిట్లో కనిపిస్తున్న బిల్డింగ్. దాని పక్కన నుంచి కంటిన్యూస్గా డిమాలిషన్ చేశారు అప్ టు ఇక్కడ ఈటీ బార్ క్రాస్ రోడ్ వరకు. గౌస్ స్వీట్స్ అని కనిపిస్తుంది కదా, వచ్చేది మస్జిద్. అది ఇది వచ్చేసి మిరియాలం మండి నుండి ఇటు ఈటీ బజార్ వచ్చే రోడ్. ఇది ఈటీ బజార్ క్రాస్ రోడ్ దగ్గర. ఇప్పుడు మన వీడియోని ఎండ్ చేద్దాం ఇక్కడనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో వెళ్దాం. ఇక్కడ ఈటీ బార్ చౌక్ నుంచి అటు సుల్తాన్ షాహీ రోడ్ వరకు కవర్ చేద్దాం ఇంకో వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.